ఈరోజు మనము టుడేస్ టాపిక్ ఈజ్ స్క్రాపర్స్. ఇప్పుడు మనకు ఫైల్ లాగానే ఒకటి స్క్రాపర్ అని ఉంటుంది, కటింగ్ టూల్. అది ఎందుకు ఉపయోగిస్తుంది, ఎలా ఉపయోగిస్తాము అనేది మనం చూద్దాం ఈరోజు క్లాస్లో. చూద్దాం. Yes. Simple scrapers and scrapping. Necessity of scrapping surface. Scrapping చేయడానికి సర్ఫేస్ అంటే దాని మీద పై భాగంలో స్క్రాపింగ్ చేయవలసినటువంటి అవసరం ఏమిటి? స్క్రాపింగ్ అంటే ఏంటంటే ఇట్లా జస్ట్ గీకడం లాగా అన్నమాట. Scrappers are used to correct slight errors on all flat or curved surfaces that must be finished more decorately. అంటే పైన సర్ఫేస్ పై భాగంలో ఉన్నటువంటి గుంతలు కావచ్చు, లేకుంటే గరుకులు కావచ్చు, ఏ ఇతరమైనటువంటి అన్ఈవెన్ పార్టికల్స్ ఏవైనా ఉంటే వాటన్నిటిని స్క్రాపర్ అనేటువంటి టూల్ సహాయంతో స్క్రాపింగ్ చేయడం ద్వారా తొలగించవచ్చు. హలో, తొలగించవచ్చు. ఓకే. Scrapping is used to produce a high degree of fit between two flat or two curved surfaces, particularly where the surfaces can rub together in use. ఎక్కడైనా రెండు సర్ఫేసెస్ మేట్ అవ్వడం కానీ రబ్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులలో హై డిగ్రీ ఆఫ్ ఫిట్ ని మనకు ఈ స్క్రాపింగ్ కలగజేస్తుంది. అది రెండు ఫ్లాట్ సర్ఫేసెస్ మీద కావచ్చు, రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ మీద కూడా కావచ్చు. ఓకే. After a surface is filed or machined as accurately as possible, it can be further improved by rough scraping, after which finish scraping is employed. Finish scraping is used to remove minute amount of material. ఎప్పుడైతే ఈ సర్ఫేస్ ఫైలింగ్ అనేది కంప్లీట్ చేస్తామో లేదా మెషినింగ్ అనేది కంప్లీట్ చేస్తామో, దానిపైన ఉన్నటువంటి it can be further improved by rough scraping. After rough scraper తోని ఫస్ట్ స్క్రాపింగ్ చేసిన తర్వాత ఫినిష్ స్క్రాపింగ్ ని మనము ఉపయోగిస్తాం. అది ఉపయోగిస్తే ఫినిష్ స్క్రాపింగ్ అనేది యూజ్ టు రిమూవ్ మినిట్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్, అంటే చిన్న చిన్న పార్టికల్స్ కూడా అది రిమూవ్ చేసి సర్ఫేస్ ఫినిష్ ని అందజేస్తుంది. First test having 3 shiny patches. Only patch 3 would be scrapped. చూడండి, ఇక్కడ ఫిగర్ నెంబర్ 1 లో 3 ప్యాచ్లు మనకు అక్కడ కనపడుతున్నాయి, సర్ఫేస్ మీద షైనింగ్ గా కనపడుతున్నాయి. అది ఓన్లీ 3 వుడ్ బి స్క్రాప్డ్. ఆ 3 మాత్రమే స్క్రాప్ అయిపోతుంది. సెకండ్ టెస్ట్ having even distribution of marking compound, హాట్ స్పాట్స్. ఇప్పుడు మనకు ఇది హాట్ స్పాట్స్ అని అంటారు అనమాట. ఇది ఫిగర్ నెంబర్ 2 లో కనపడేది. అవి కూడా రిమూవ్ చేయడానికి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది స్క్రాపింగ్ అనేది. టైప్స్ ఆఫ్ బేరింగ్ కాంట్రాక్ట్ అబ్టైన్డ్. ఏమన్నాడు? టైప్స్ ఆఫ్ బేరింగ్ కాంటాక్ట్ అబ్టైన్ అంటే చాలా ప్యాచెస్, మల్టిపుల్ ప్యాచెస్ వచ్చినప్పుడు ఎలా రిమూవ్ చేయాలనేటువంటి పద్ధతి. మెటల్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ప్లేట్, ద పాయింట్స్ హ్యావ్ బీన్ రబ్బుడ్ షైనింగ్. ఈ సర్ఫేస్ ప్లేట్ తోని మెటల్ కాంటాక్ట్ అయి ఉండడంతో పాయింట్స్ అనేవి షైనీగా రబ్ చేయడానికి వీలవుతుంది.
they have been conducted with marking compound and colored by it. అవేం చేస్తారు, they have been conducted with the marking compound ఉపయోగించి కలరింగ్ అనేది అప్లై చేస్తూ దిస్ పోర్షన్ ఇస్ కాల్డ్ నార్మల్ కాంటాక్ట్ పాయింట్. ఆ పోర్షన్ కి ఏమని పేరు పెట్టినారంటే ఏమని అంటారంటే కాంటాక్ట్ పాయింట్, నార్మల్ కాంటాక్ట్ పాయింట్ అని అంటారు. మూడో పాయింట్ వచ్చేసి నాన్ కాంటాక్ట్ పాయింట్ హ్యావింగ్ not been in contact with the marking compound. మార్కింగ్ కాంపౌండ్ ఎక్కడైతే టచ్ అవ్వదో అలాంటి పార్టికల్స్ ని నాన్ కాంటాక్ట్ పాయింట్ అని అంటారు. ఆఫ్టర్ థర్డ్ స్క్రాపింగ్ కంప్లీటెడ్ అంటే మూడోసారి స్క్రాపింగ్ అనేది, ఇప్పుడు మూడు రకాలుగా మనం స్క్రాపింగ్స్ చూస్తున్నాం. మొదటిది మెటల్ కాంటాక్ట్, తర్వాత రెండోది ఏమంటారు మార్కింగ్ కాంపౌండ్ అనేది కాంటాక్ట్ అయ్యేది, మూడోది మార్కింగ్ కాంటాక్ట్ కాంపౌండ్ కాంటాక్ట్ కాని ప్రదేశం. ఈ మూడు స్క్రాపింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ the shining shows the shiny spots are more than those colored with marking compound. మార్కింగ్ కాంపౌండ్ తో కలరింగ్ వేసినటువంటి దానికంటే కూడా ఇంకా షైనింగ్ గా ఇది కనపడుతుంది. the patches are greater in number in size, more evenly distributed. ఆ యొక్క ప్యాచెస్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతూ అవి ఎక్కువ మొత్తంలో నంబర్ ఇన్ సైజ్ మోర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే చాలా అన్ని సరి సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఫిగర్ నెంబర్ 4 లో చూపిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తే అక్కడ ఒకటి ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఒక దగ్గరికి గ్రెయిన్స్ అనేవి వచ్చి ఒక స్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ద ఎన్లార్జ్డ్ వ్యూ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ స్క్రాపింగ్ మార్క్స్ ఆన్ ద స్మాల్ ప్యాచెస్ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 5. ఫిగర్ నెంబర్ 5 లో వచ్చినట్టుగా ఈ విధమైనటువంటి ప్యాచెస్ వస్తే స్క్రాపింగ్ అనేది బాగా జరిగినట్టు. Further testing, scrapping would produce a more even distribution of a large number of smaller sized patches. వాటిని బేరింగ్ స్పాట్స్ అంటారు. చిన్న చిన్న ప్యాచెస్ ఏవైతే ఏర్పడ్డాయో ఫిగర్ నెంబర్ 6 లో చూపించినట్టు వాటిని బేరింగ్ స్పాట్స్ అని అంటారు. ఫర్దర్ టెస్టింగ్ లో ఈ బేరింగ్ స్పాట్స్ ని టెస్ట్ చేస్తాం. ఇన్ 25 mm ఒక SQ is equal to 25 బేరింగ్ పార్ట్స్ అన్నమాట. ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఫిగర్ నెంబర్ 7 లో చూస్తే ఫ్లాట్ స్క్రాపర్, ఇది ఫ్లాట్ స్క్రాపర్. ఫిగర్ నెంబర్ 8 లో ఉన్నది హుక్ స్క్రాపర్. హుక్ అంటారు అన్నమాట, ఇట్లా ఒంగి ఉంటుంది కింద చివర్లో, కాబట్టి దాన్ని హుక్ లాగా ఒంగి ఉంటుంది కాబట్టి హుక్ స్క్రాపర్ అంటారు. స్క్రాపర్ లో రకాలు వీ షుడ్ నో దట్. మన ఫిగర్ ఇచ్చి దాన్ని ఇది ఏ స్క్రాపర్ అని అంటే అది గుర్తుపట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ నెంబర్ 9 ఇస్తాడు రేపు ఎగ్జామ్ లో, ఇచ్చి వాట్ ఈస్ ద స్క్రాపర్ నేమ్డ్ అని చెప్పి కింద ఏబిసిడి ఇస్తాడు. అది ఎట్లా గుర్తుపట్టాలి? ఇక్కడ హాఫ్ రౌండ్ షేప్ లో ఉంది కాబట్టి హాఫ్ రౌండ్ స్క్రాపర్ అని అంటారు. కర్వ్డ్ స్లైట్లీ టువర్డ్స్ ద కర్వ్డ్ సర్ఫేస్, స్లైట్ కర్వ్ ఉన్నది కాబట్టి ఇది హాఫ్ రౌండ్ సర్ఫేస్ అని గుర్తుపట్టాలి. ఇకపోతే హాలో గ్రౌండ్ అనేటువంటి సర్ఫేస్ ఉన్నది, స్క్రాపర్ ఉంది. ఇది ఫిగర్ నెంబర్ 10 లో. ఫిగర్ నెంబర్ 11 వచ్చేసి బుల్ నోస్ స్క్రాపర్ అంటారు. బుల్ యొక్క మూతి ఎట్లా ఉంటుందో దానిలాగా ఉంటది కాబట్టి దీన్ని బుల్ నోస్ స్క్రాపర్ అని అంటారు. ఈ స్క్రాపర్ మెటీరియల్ దేంతో తయారు చేస్తారంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్. high grade tool steel or special alloy steel and tungsten carbide tipped tool, వీటితోని ఈ యొక్క స్క్రాపర్ అనేది తయారవుతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్, ద ఓవరాల్ లెంగ్త్ ఆఫ్ ద బ్లేడ్ అండ్ హ్యాండిల్ మే రేంజ్ ఫ్రమ్ 150 to about 500 mm. దీని యొక్క స్పెసిఫికేషన్స్ దీని యొక్క లెంత్ బట్టి స్పెసిఫై చేస్తారు. ఇది మనకు 150 mm నుంచి 500 mm వరకు డిఫరెంట్ సైజెస్ లో స్క్రాపర్స్ మనకు లభ్యమవుతాయి. హోల్డింగ్ పొజిషన్ ఆఫ్ ఫ్లాట్ స్క్రాపర్ మరి మనం ఎట్లా హోల్డ్ చేయాలి, ఏ విధంగా పట్టుకోవాలి దాన్ని, ఇక్కడ పొజిషన్ చూపిస్తున్నాడు. కుడి చేయితో దాని యొక్క పై భాగాన్ని టచ్ చేస్తూ
హ్యాండిల్ భాగాన్ని టచ్ చేస్తూ ఎడమ చేతితో స్క్రాపర్ యొక్క పై భాగాన్ని పొజిషన్, మనం ఫైలింగ్ చేసేటప్పుడు కూడా ఒక పొజిషన్ ఉంటుంది, ప్రతి వర్క్ ని ఒక ప్రాపర్ పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ లోనే చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే మనకు టు ఆబ్టైన్ ఏ గుడ్ ఎఫిషియంట్ వర్క్ ఫినిషింగ్, we have to follow the position rules. Okay, the handle of the scraper is held and pushed by the right hand. హ్యాండిల్ అనేది రైట్ హ్యాండ్ చేతిలో ఉండి అది ముందుకు వెనక్కి పుష్ చేయడం జరుగుతుంది. కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉంటారు మన దాంట్లో, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతి వాటం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎడమ చేతి కూడా పట్టుకుంటారు. సరే, ఎట్లా చేసినా కూడా మన పొజిషన్ అనేది అయితే యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే రైట్ హ్యాండ్ పొజిషన్ లో మనము హ్యాండిల్ అనేది పట్టుకొని ముందుకు వెనక్కి జరపడం జరుగుతుంది. హోల్డ్ ద రైట్ ఎల్బో out of form the body when the beginning forward cutting stroke. ఫార్వర్డ్ కటింగ్ స్ట్రోక్ లో మరి ఆ చెయ్యి అనేది ఎడమ చెయ్యి దాని యొక్క పై భాగంలో స్క్రాపర్ పై భాగంలో టచ్ చేసుకొని ఎల్బోని ఈ విధంగా 90 degrees లో సెట్ చేసుకొని ముందుకు వెనకకు ఆడించడం ద్వారా స్క్రాపింగ్ అనే ప్రక్రియ పూర్తవుతుంది. The blade is guided and pressed down by the left hand. బ్లేడ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ చేత ప్రెస్ చేయబడి డౌన్ చేయబడుతుంది. డౌన్ చేయడం అంటే ఒత్తడం వల్ల ఏమవుతుంది, దాని మీద ప్రెషర్ అనేది అప్లై చేయడం వల్ల మనము ఆ యొక్క మెటల్ అనేది రిమూవ్ చేయగలుగుతాం. గ్రాస్ప్ ద బ్లేడ్ with the root of the little finger above the blade and about 40 mm to 50 mm from the cutting edge. బ్లేడ్ అనేది దాని యొక్క రూట్ ఆఫ్ ద లిటిల్ ఫింగర్ అంటే ఇది చిటికనే, అవునా, దాన్ని పట్టుకునే బ్లేడ్ ని దాదాపుగా 40 to 50 mm వరకు కటింగ్ ఎడ్జ్ వరకు మనము మూవ్మెంట్ ఇస్తాం. Curl the little finger and the second finger lightly around the blade. లిటిల్ ఫింగర్ చిటికెన వేలును మరియు చూపుడు వేలును సహాయంతోని సెకండ్ ఫింగర్ చూపుడు వేలు పక్కన ఉన్నటువంటి సెకండ్ ఫింగర్ సహాయంతో స్లైట్ గా బ్లేడ్ ని ముందుకు వెనుకకు మూవ్మెంట్ చేస్తాం. The first finger lies loosely around the blade and thumb lies on the top. The blade and the right angle to it. బ్లేడ్ అది రైట్ యాంగిల్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫిగర్ నెంబర్ 13 లో చూసినట్టయితే ఇక్కడ 30 degrees యాంగిల్ లో మనకు స్క్రాపర్ ని ఫ్లాట్ సర్ఫేస్ కి పెట్టడం జరిగింది. దట్ ఈస్ ఎ గుడ్ పొజిషన్ యాక్చువల్లీ ఫర్ వర్క్ ఆఫ్ యావరేజ్ హార్డ్నెస్. బ్లేడ్ ఆఫ్ స్క్రాపర్ ఈస్ హెల్డ్ ఎట్ an angle of 30 degrees to surface. దాదాపు నార్మల్ గా యూజ్ చేసేటువంటి యాంగిల్ అది 30 degrees లో పెట్టినట్లయితే we can obtain a good scraping operation. For very hard work the angle may be greater. చాలా కష్టము, హెవీ వర్క్ అంటే ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా 30 degrees కంటే ఎబోవ్ వెళ్ళే ఒక. ఫర్ ఏ సాఫ్ట్వేర్ మెటల్స్ దిస్ యాంగిల్ మే బి డిక్రీజింగ్. సాఫ్ట్ మెటల్ చేస్తున్నప్పుడు, అదే సాఫ్ట్ మెటల్ చేయాలనుకున్నప్పుడు మనం 30 degrees కంటే కూడా ఇంకా తక్కువ యాంగిల్ తీసుకుంటాం, లైక్ 20 degrees ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ స్క్రాపింగ్ in one general direction and testing in the surface plate. స్క్రాపింగ్ అనేది ఒక డైరెక్షన్ లో, జనరల్ డైరెక్షన్ లో చేసిన తర్వాత సర్ఫేస్ ప్లేట్ మీద ఒకసారి చెకింగ్ అనేది తీసుకోవాలి. చేంజ్ ద జనరల్ డైరెక్షన్ ఆఫ్ ద స్క్రాపింగ్ బై అబౌట్ 90 degrees. దాని యొక్క డైరెక్షన్ ని 90 degrees కి మార్చుకొని అటు ఇటు కూడా ఒకసారి సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టి దాని యొక్క సర్ఫేస్ అనేది ఫినిష్ అయిందా లేదా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫిగర్ నెంబర్ 14 లో ఏ అనేది ఫస్ట్ కోర్సు, బి అనేది సెకండ్ కోర్సు లాగా మనకు చూపిస్తుంది. దీన్ని కేర్ అండ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చూసుకోవాలి స్క్రాపర్స్ ని అంటే, స్క్రాపర్స్ మస్ట్ బి షార్ప్ అండ్ కెప్ట్ విత్ గుడ్ కండిషన్ టు హ్యాండిల్. అవి ఎప్పుడు కూడా షార్ప్ గా ఉండాలి, వంది పోకుండా కూడా కింద పడకుండా చూసుకోవాలి.
డైరెక్ట్ గా స్ట్రేట్ గా కింద పడితే ఏమవుతుందంటే మొక్కబోయేటువంటి అవకాశం ఉంటుంది, మొండిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అవ్వకుండా, అలా అయితే కనుక వెంటనే మనం గ్రైండింగ్ ఉపయోగించి దాన్ని షార్ప్ చేసుకోవాలి. మళ్ళీ కవర్ ద కటింగ్ ఎడ్జ్ విత్ రబ్బర్ ఆర్ లెదర్ షీట్. ఆ యొక్క కటింగ్ ఎడ్జ్ ని రబ్బర్ షీట్ తో మనము కవర్ చేసుకుంటే గనక మనము ఆ యొక్క షార్ప్నెస్ అనేది కాపాడుకోవచ్చు. స్క్రాపర్ షుడ్ నాట్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద బెంచ్. స్క్రాపర్ అనేది బెంచ్ నుంచి కింద పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే కింద పడితే షార్ప్నెస్ అనేది పోతుంది. స్ట్రైట్ గా పడ్డదంటే ఇంకా కూడా పోయేటువంటి అవకాశాలు. డోంట్ మిక్స్ విత్ ద అదర్ టూల్. ఎప్పుడైనా కూడా ఏ టూల్ అయినా కానీ ఇంకో టూల్ తో కలపొద్దు. ఏ టూల్ కు ఆ టూల్ సపరేట్ గా దానికి కేటాయించిన బాక్స్ లో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాలి. వర్క్ అయిపోయిన వెంటనే ఆయిల్ తో క్లీన్ చేసుకొని మనం జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. ఆరిజినేటింగ్ ట్రూ ఫ్లాట్ సర్ఫేసెస్ బై 3-plate మెథడ్. ఇక్కడ 3-plate మెథడ్ లో ఫ్లాట్ సర్ఫేసెస్ ని ట్రూ చేయడం ఎలాగో నేర్చుకుందాం. హౌ డస్ వన్ ఆబ్టైన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్? ఫ్లాట్ సర్ఫేస్ ని ఏ విధంగా మనం సంపాదించవచ్చు? ఇట్ ఈస్ ఈజీ టు సే దట్ ఇట్ ఈస్ స్క్రాప్డ్, బట్ హౌ డస్ వన్ నో వేర్ టు టేక్ ఆఫ్ ద హై పాయింట్స్? వంశీ చేయలేపిన ఎందుకు రా? ఎనీ ప్రాబ్లం? నో సార్. ఓకే, సరే. అయితే ఇది ఇట్ ఈస్ ఈజీ టు సే దట్ ఇట్ ఈస్ స్క్రాప్డ్, బట్ హౌ డస్ వన్ నో వేర్ టు టేక్ ఆఫ్ ద హై పాయింట్స్? అంటే ఒక ఫ్లాట్ ఎంఎస్ ఫ్లాట్ స్క్రాపింగ్ అయిందని మనం చూసి చెప్పవచ్చు, కానీ ఏ విధంగా హై పాయింట్స్ లలో మనము ఖచ్చితంగా ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ ఉంది, అది ఏంటంటే ముఖ్యమైనటువంటి 3-plate మెథడ్ అని ఉంది. ఈ 3-plate మెథడ్ లో 3 ప్లేట్స్ ఉన్నాయి. ఇన్ 3 plates are compared with one another in alternate pairs. They will only made perfectly in all positions when they are absolutely flat. అవి కనుక ఖచ్చితంగా ఫ్లాట్ గా ఉన్నట్లయితే అవి 3 కూడా ఒకదానికొకటి మనము మేట్ చేసినప్పుడు, కలిపినప్పుడు ఖచ్చితంగా ఒకదానికొకటి పూర్తిగా తగులుతాయి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టచ్ అవుతుంది అని. ఎప్పుడు అవుతుంది అని అంటే వెన్ వి హావ్ డన్ ది సర్ఫేస్ పర్ఫెక్ట్లీ స్క్రాప్డ్, అప్పుడు అలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, 3 ఫ్లాట్ కనపడుతున్నాయి, ఎక్స్ వై జెడ్ కనిపిస్తుందా మీకు? ఈ పార్ట్ కనపడకపోతే యూ కెన్ జూమ్ ఇట్. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అని 3 ప్లేట్లు మనం తీసుకున్నాం. ఇది 3-plate మెథడ్. ఇది originating true flat surfaces by 3-plate method. Find and ensure that all the 3 plates are finished to size and square. ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి, అన్ని ఖచ్చితంగా సర్ఫేస్ ఫినిషింగ్ చేయబడ్డాయా, అన్ని ఖచ్చితంగా యాంగిల్స్ లో ఉన్నాయా, పర్ఫెక్ట్ గా రైట్ యాంగిల్స్ లో ఉన్నాయా అని చెక్ చేసుకున్న తర్వాత మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. చూడండి ఫిగర్ నెంబర్ 2 లో XYZ వాటి యొక్క ఫ్లాట్ పొజిషన్ లో సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టి చెక్ చేసుకొని ఫ్లాట్ గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మనం చెకింగ్ అనేది చెక్ ద లెవెల్ విత్ నైఫ్ ఎడ్జ్, స్ట్రైట్ ఎడ్జ్, లేకుంటే నైఫ్ ఎడ్జ్ కానీ స్ట్రైట్ ఎడ్జ్ కానీ ఉపయోగించి దాని యొక్క లెవెల్ ని మనము చెక్ చేసుకోవాలి. స్టాండ్ ద ప్లేట్స్ ఎక్స్ వై అండ్ జెడ్ విత్ లెటర్ పంచ్. లెటర్ పంచ్ తోని దాని మీద ఒక దాని మీద ఎక్స్ అని, ఒక దాని మీద వై అని, ఒక దాని మీద జెడ్ అని స్టాంపింగ్ వేసుకోవాలి. అప్లై ఏ వెరీ థిన్ యూనిఫామ్ కోటింగ్ ఆఫ్ రష్యన్ బ్లూ, పీ సైలెంట్ ఉంటుంది అందులో, రష్యన్ బ్లూ ఆన్ ఫేసెస్ ఆఫ్ ప్లేట్స్ ఎక్స్ వై విచ్ ఆర్ టు బి స్క్రాప్. ఎక్స్ వై అనేది మనం స్క్రాప్ చేసుకోవాలి, కాబట్టి దాని మీద ఈ యొక్క రష్యన్ బ్లూ అనేటువంటి ద్రావణం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఏ మార్కింగ్ మీడియా. యాక్చువల్ గా ఆ మార్కింగ్ మీడియాని పూసుకొని రెడీగా పెట్టుకోవాలి. మరి జెడ్ మీద ఎందుకు చేయట్లేదు? ఓన్లీ ఎక్స్ అండ్ వై కి ఎందుకు చేస్తున్నాడు చూద్దాం. Keep the both pieces together and rub the plates back and forth
against each other. అది ఒకదానికి ఎదురుగా ఈ విధంగా పెట్టుకోవాలి. దెన్ యూనిఫామ్ కోటింగ్ రుషియన్ బ్లూ. ఈ యొక్క రుషియన్ బ్లూ అనేది యూనిఫామ్ గా దానికి కొంచెం దీనికి కొంచెం పూసుకొని రెడీగా ఉంది, ఒకదానికి ఒకటి తగిలించాలి. ఈ విధంగా ఫిగర్ నెంబర్ 4 లో లాగా ఒకదాని మీద ఒకటి పెట్టాలి. పెట్టినప్పుడు అబ్జర్వ్ ద హై స్పాట్స్ ఆన్ ద ప్లేట్స్ X and Y రిమూవ్ బై స్క్రాపింగ్. ఈ హై స్పాట్స్ అనేవి X and Y మీద కనబడుతున్నాయి, వాటిని మనము స్క్రాపింగ్ తోని రిమూవ్ చేయాలి. ఇగో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఫిగర్ నెంబర్ 5 లో ఇర్రెగ్యులర్ హై స్పాట్స్, హాట్ స్పాట్స్ కనపడుతున్నాయి. వాటిని మనము స్క్రాపర్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ ద ఫేసెస్ విత్ knitted cotton cloth తోని మనము మొత్తం క్లీన్ చేసుకోవాలి. రబ్ విత్ అండ్ ఆయిల్ స్టోన్ gently to remove the burrs and again clean with knitted cotton cloth. ఆయిల్ స్టోన్ చేత ఒకసారి జెంటిల్ గా మనం రబ్ చేసి ఆ బర్స్ అనేవి ఏవైతే ఏర్పడతాయో వాటిని రిమూవ్ చేస్తూ కాటన్ క్లాత్ తో మళ్ళీ ఒకసారి తుడవాలి. రిపీట్ ద సేమ్ ప్రొసీజర్ టిల్ బోత్ ద ఫేసెస్ ఆర్ మేటింగ్ విత్ గుడ్ బేరింగ్ సర్ఫేసెస్. ఈ యొక్క ప్రక్రియ ఎప్పటి వరకు చేయాలంటే ఆ రెండు ప్లేట్స్ కూడా ఖచ్చితంగా కలుసుకునేంత వరకు కూడా ఈ ప్రక్రియను మనం కొనసాగిస్తూ ఉండాలి. అప్లై ఎ వెరీ థిన్ యూనిఫామ్ కోటింగ్ ఆర్ Russian blue on the face of plate Z, which is to be scrapped. XY ని మొదట చేయాల్సిన తర్వాత అవి రెండు కరెక్ట్ గా వచ్చాయని నిర్ధారించుకున్న తర్వాత జెడ్ అనేటువంటి ప్లేట్ ని కూడా మనం తీసుకొని దానికి కూడా రుషన్ బ్లూ అనేటువంటి మార్కింగ్ మీడియా ద్రావణాన్ని పూసి మనం స్క్రాపింగ్ కి సిద్ధపరచాలి. కీప్ ద ఫేసెస్ ఆఫ్ ద ప్లేట్స్ X and Z together and rub the plates back and forth against each other. ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టుకోవాలి. లాస్ట్ 10 minutes ఉంది, జాగ్రత్తగా వినండి. అబ్జర్వ్ ద హై స్పాట్స్ ఆన్ ద ప్లేట్ Z రిమూవ్ బై స్క్రాపింగ్. ఇగో ఈ విధంగా ఫిగర్ నెంబర్ 6 లో కనబడ్డట్టుగా 7 లో కనబడ్డట్టుగా 6 లో కనబడ్డట్టుగా స్పాట్స్ కనబడతాయి. ఇట్లా ఫైలింగ్ మన బెంచ్ వైజ్ పెట్టుకుని 7 లో మాదిరిగా ఫ్లాట్ స్క్రాపర్ ఉపయోగించి ఆ యొక్క హై స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలి. డు నాట్ స్క్రేప్ ప్లేట్ X. దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఎ రెఫరెన్స్ సర్ఫేస్. X ను మాత్రం ఇప్పుడు మనం తీసుకోవద్దు, ఎందుకంటే X అనేది మనకు రెఫరెన్స్ సర్ఫేస్ లాగా వాడుతున్నాం కాబట్టి. రిపీట్ ద సేమ్ ప్రొసీజర్ టిల్ బోత్ ద ఫేసెస్ ఆఫ్ ప్లేట్ X and Z ఆర్ మేటింగ్ విత్ గుడ్. ఫస్ట్ మనం XY ని మేట్ చేసాము, ఇప్పుడు XZ ని మేట్ చేస్తున్నాము. XZ మేట్ అయ్యేంత వరకు కూడా స్క్రాపింగ్ చేస్తూ ఆ ప్రక్రియను కొనసాగించి అవి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలి. రిపీట్ ద ప్రొసీజర్ టిల్ ద ఫేసెస్ ఆఫ్ ది ప్లేట్స్ Y and Z ఆర్ మేటింగ్ విత్ గుడ్ బేరింగ్ సర్ఫేసెస్. Y మరియు Z అనేది గుడ్ బేరింగ్ సర్ఫేసెస్ అయ్యేంత వరకు కూడా స్క్రాపింగ్ ని కొనసాగించుకోవాలి. X అనే దాన్ని మనం రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఓకే, నౌ వన్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ ఇస్ కంప్లీటెడ్. ఒక సైకిల్ కంప్లీట్ అయింది అని అంటే ఏంటంటే ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయింది అనమాట. ఒకడు ABC, ఇప్పుడు కూర్చోవాలి, నిలబడాలి, పరిగెత్తాలి అని 3 రకాలు ఉన్నాయనుకోండి. మళ్ళీ అవి కూర్చోవడం, నిలబడడం, పరిగెత్తడం చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అంటే ఒక సైకిల్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ సైకిల్ కి రెడీ అవుతుంది అన్నమాట. ఆ విధంగా సెకండ్ రౌండ్. Plate X will made with a plates Y and Z, but Y and Z are not made. All the 3 plates made only when all the 3 are flat. ఆ 3 కూడా చక్కగా ఫ్లాట్ చేయబడితే తప్ప 3 కూడా ఒకదానికొకటి మేటింగ్ అనేది అవ్వదు. పర్ఫెక్ట్ మేటింగ్ ఒకదానికొకటి అవుతుందంటే 3 ప్లేట్స్ మెథడ్ అనేది సక్సెస్ అయిపోయింది. అప్పుడు మనం వాటిని ఫర్దర్ ఆపరేషన్ కి తీసుకొని పోవచ్చు. Repeat the cycle a number of times till interchangeable flat good bearing surfaces are achieved. ఇంటర్చేంజబుల్ ఫ్లాట్ మరియు మంచి గుడ్ బేరింగ్ సర్ఫేసెస్ వచ్చేంత వరకు కూడా ఈ ఆపరేషన్ ని కొనసాగిస్తూ ఉండాలి. సైకిల్ షుడ్ బి రిపీటెడ్. క్లీన్ ఆల్ ద ప్లేట్స్ విత్ కిరోసిన్. అన్ని ప్లేట్స్ ని లంచ్ అయిపోయిన తర్వాత వాటిని క్లీనింగ్ అనేది చేయాలి. ఓడరా బాబు లైన్ గీసిండోడు స్క్రీన్ మీద. సాయి కుమార్ నీకేం పని ఉండదు అలా వరిగంటి. సాయి కుమారా సాయి కిరణ్ ఓడు సాయి కిరణ్ వచ్చిండ వరిగంటి.
Sorry, repeat the cycle. Okay. Use knitted cotton cloth for cleaning. Last కి knitted cotton cloth ఉపయోగించి మళ్ళీ ఒకసారి శుభ్రంగా తుడుచుకోవాలి. A good bearing surface is achieved when 5 to 10 points are visible and uniformly distributed per square centimeter on the workpiece surfaces after finishing. ఈ యొక్క బేరింగ్ సర్ఫేస్ అనేది పూర్తిగా మనము సంపాదించిన తర్వాత XYZ అనేది ఏ విధంగా కనబడుతుందో చూడండి. చిన్న చిన్న డాట్స్ తో చక్కగా అంతా కూడా యూనిఫామ్ గా మూడు ఒకే రకంగా కనబడుతున్నాయి. దీస్ ఆర్ కాల్డ్ ఫినిష్డ్ సర్ఫేసెస్. ఇప్పుడు ఈ మూడు కూడా ఫినిష్డ్ సర్ఫేసెస్ ని పొంది ఉన్నాయి. 3 trainees will work in a group for this exercise. ఈ ఎక్సర్సైజ్ ముగ్గురు ట్రైనీస్ ని ఒక గ్రూప్ గా చేసుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్లాట్ ని ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈచ్ ట్రైనీ విల్ బి గివెన్ 1 plate ఫర్ స్క్రాపింగ్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేట్ ఇస్తారు. వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేట్ ని మ్యాచ్ చేయాలి. ముగ్గురు ప్లేట్లు కూడా ఒకదానికి ఒకటి మ్యాచ్ అయ్యేలాగా ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఈచ్ ట్రైనీ విల్ కంపేర్ హిస్ ప్లేట్ విత్ దోస్ ఆఫ్ ద ట్రైనీస్ యాజ్ పర్ ద అబవ్ ప్రొసీజర్ అండ్ జనరేట్ ఫ్లాట్ సర్ఫేసెస్ బై ద 3 plate మెథడ్. ఈ 3 plate మెథడ్ ద్వారా ఆ ముగ్గురు మేటింగ్ సర్ఫేసెస్ అయ్యేంత వరకు కూడా ఆప్టైన్ అయ్యేంత వరకు కూడా సైకిల్ రిపీట్ చేస్తూ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత ఆ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్. ఇకపోతే రేపు స్క్రాపింగ్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఏ విధంగా, ఇది ఒక చిన్నగానే ఉంది టాపిక్, అయిపోతుంది. స్క్రాపింగ్ కర్వ్డ్ సర్ఫేసెస్ చెప్తే స్క్రాప్ అయిపోతుంది మొత్తం. ఇది కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే ఇట్లా హాఫ్ రౌండ్ లో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా చేయాలి అంటే, ఇలాంటి షేప్ లో ఉన్నప్పుడు మనం అలాంటి అవసరమైనటువంటి హాఫ్ రౌండ్ స్క్రాపర్ ని తీసుకోవాలి. ఎందుకంటే అది హాఫ్ సర్కిల్స్ ఇలాంటి వాటిని స్క్రాపింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. మోస్ట్ సూటబుల్ half round scraper is most suitable for scrapping the curved surfaces. This method of scrapping differs from that of flat scrapping. Flat scrapping కి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు అంటే మనము ఫ్లాట్ స్క్రాపర్ ఉపయోగించి చేస్తాం. ఇక్కడ ఏంది, మనము హాఫ్ రౌండ్ స్క్రాపర్ ఉపయోగించి హాఫ్ రౌండ్ లో స్క్రాపింగ్ అనేది చేయాలి. మెథడ్ వచ్చేసి ఫర్ స్క్రాపింగ్ కర్వ్డ్ సర్ఫేసెస్ the hand is held by the hand in such way as the facilitate the movement. అరే స్క్రీన్ షాట్ తీసుకోరా బాబు ఒకసారి అందరి. The movement of the scraper in required direction. మనకు రిక్వైర్డ్ డైరెక్షన్ లో స్క్రాపింగ్ అనేది చేస్తే ఈ విధంగా ఫినిషింగ్ అనేది వస్తుంది. లాస్ట్ కి ఫిగర్ నెంబర్ 5 లో యూజ్ ఏ మాస్టర్ బార్. ఈ మాస్టర్ బార్ అనేది తీసుకొని కరెక్ట్నెస్ ఆఫ్ ద సంథింగ్ బీయింగ్ స్క్రాప్డ్ ఈ విధంగా స్క్రాపింగ్ అనేది చేస్తాము. దో సో ద స్క్రాపర్స్ ఈజ్ ఓవర్. అందరూ ఒకసారి కెమెరా ఆన్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకుంటారు తొందరగా, 1 నిమిషం ఉంది. కే నరేష్, జగన్, కేనరేష్ రెడ్డి శివకుమార్ గారికి చెప్పు, రేపు ఎగ్జామ్ ఉంది అటెండ్ కామని చెప్పు. రేపు ఎగ్జామ్ ఎవడైతే రాయడో వాళ్ళందరికీ తోకలు కట్ అవుతాయి, మార్క్స్ కట్ అయిపోతాయి, సెషనల్ మార్క్స్ ఉన్నాయి. ఎవడైతే ఆన్లైన్ క్లాసెస్ రాడో వాళ్ళ పేర్లు కూడా తొలగించబడతాయి, వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. దిస్ ఇస్ ఫైనల్. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. టేక్ కేర్ అండ్ బై బై. Get ready for the tomorrow examination at 2 o'clock. I will send the exam paper at 2 o'clock in our WhatsApp group and you should submit it by the 2:50. 2:50 కల్లా మీరు మీకు వచ్చిన మార్కుల్ని స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించాలి నా పర్సనల్ వాట్సాప్. ఓకే సార్. గ్రూప్ లో పెట్టచ్చు, మార్క్సే కాబట్టి మీకు తక్కువ మార్కులు వస్తే ఎట్లాగో మీరు గ్రూప్ లో పెట్టరు, నాకే పెడతారు. కాబట్టి చూచి రాయకుండా చదువుకొని చక్కగా రాయండి. That is my advice for tomorrow's examination. Be ready for the exam tomorrow at 2 PM. ఓకే, 2 నుంచి 2:50 వరకు 50 క్వశ్చన్లు 50 నిమిషాలు. ఒక క్వశ్చన్ కు 1 నిమిషం కేటాయించడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ కి 2 మార్కులు, 100 మార్కులు మొత్తం మీకు ఆప్టైన్ అయితే మీకు స్కోర్ చూపిస్తుంది. ఆ స్కోర్ రాగానే మీ స్క్రీన్ మీద యూ షుడ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ and send it to me. That's it. Okay? Okay. Right. Take care. Bye bye. Thank you, sir. Thanks.